గంటల చొప్పున చేసే ఆ వ్యాపారానికి చదువు సంధ్యలు అక్కర్లేదు. అందచందాలుంటే చాలు రోజుకు వేలకు వేలు సంపాదించొచ్చు. అదే స్కిన్ బిజినెస్. ఆడపిల్లల అంగాంగాలతో వాడుకునే గ్రంథ సాంగులకు తెగ నచ్చే యువవారం ఇది. అమ్మాయిలు అక్రమ రవాణాకు, వ్యభిచారానికి హైదరాబాద్ హబ్ గా మారుతోంది. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిల్ని ఉద్యోగం, ఉపాధి, సినిమా ఛాన్స్ల పేరుతో తీసుకొచ్చి పాడు పనులు చేస్తున్న గ్యాంగులు కోకొల్లలు. పింకీ అనే డాన్ ను అరెస్ట్ చేయడంతో వారి గుట్టు రట్టయింది. మహానగరంలో హైటెక్ సెక్స్ రాకెట్, టాస్క్ ఫోర్స్ కు చిక్కిన వికెట్స్, అందమైన సుందరాంగులు అరెస్ట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. అభివృద్ధితో పాటు నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యభిచారం, విమెన్ ట్రాఫికింగ్ లో నగరం ముందంజలో ఉంటోంది. సిటీలో చిన్నా చితకా కలిపి దాదాపు 100కు పైగా వ్యభిచార ముఠాలున్నట్లు పోలీసులే చెప్తున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్యాంగ్లు వ్యభిచార గృహాలను నడుపుతున్నాయి. ముంబై, కోల్కతా, ఢిల్లీల నుంచి వచ్చి హైదరాబాద్ లో పర్మనెంట్ డెన్లు ఏర్పాటు చేసుకున్న వారు అనేక మందే ఉన్నారు. కోల్కతా మహిళలే ఎక్కువగా ఈ గ్యాంగ్ల బారిన పడుతున్నారు. నిరుద్యోగులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతుల్ని టార్గెట్ చేసి వారిని నానా రకాలుగా నమ్మించి ఇక్కడికి తీసుకొస్తుంటారు. తెలియని చోటుకు వచ్చాక వారెటూ పోలేరు. ఇదే అదునుగా ఆ అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. తిరిగి ఇంటికి వెళ్లలేక, అయిన వారికి మోహం చూపించలేక, మరో దారి లేక అమాయక ఆడపిల్లలు షోకిల్లారాయుళ్లకు తమ శరీరాలను అప్పగించేస్తుంటారు. కోల్కతాకు చెందిన పింకీ అలియాస్ ప్రియా కొన్నేళ్ల కిందట తన బ్యాచ్ తో హైదరాబాద్ లో తిష్ట వేసింది. సిటీలోని పలుచోట్ల బ్రాంచ్లు తెరిచింది. అత్యంత పోష్ గా ఉండే ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ రెంట్ కు తీసుకుంటుంది. ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారానికి డీల్ కుదుర్చుకుని బిజినెస్ చేయిస్తుంటుంది. తమ శరీరాలను వారం రోజుల పాటు కుదువ పెడితే ఒక్కో అమ్మాయికి పింకీ 10,000 రూపాయలు ఇస్తుంది. బోయిన్పల్లి పరిధిలో జోరుగా సాగుతున్న పింకీ బిజినెస్ గురించి పోలీసులకు ఉప్పందింది. నిర్వాహకురాలతో పాటు 6 యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరికీ పింకీ ఉద్యోగాలు ఇప్పిస్తానని వ్యభిచారం రొంపిలోకి దింపినట్టు పోలీసులు చెప్తున్నారు. బోయినపల్లి లిమిట్స్లో ఒక ఇంటి నందు ఉన్నారని ఇన్ఫర్మేషన్తో వచ్చి, క్రిటికల్ ఇన్ఫర్మేషన్తో వచ్చి వాళ్ళు కొంతమంది పట్టుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒక 3 ఆర్గనైజర్స్ను, 2 కస్టమర్స్, 5 మంది సెక్స్ వర్కర్స్ ఈ మొత్తాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. పింకీకి చెందిన వివిధ అడ్డాలపై పోలీసులు దాడులు జరిపారు. ఈ సోదాల్లో నమ్మలేని నిజాలు ఎన్నో బయటకు వచ్చాయి. ఒక దేశ పౌరులు మరో దేశంలోకి రావాలంటే ఎంత తతంగం ఉంటుంది. ప్రభుత్వ అనుమతితో పాటు వీసా, పాస్పోర్ట్ వంటి ఫార్మాలిటీ సంగతి సరే. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. కేవలం 1500 ఉంటే చాలు, మన బోర్డర్ దాటేయచ్చు. దేశం కాని దేశం వచ్చి బిజినెస్ చేసేయచ్చు. బంగ్లాదేశ్ నుంచి భారీగా యువతులు ఇండియాకి వచ్చి ఒళ్ళమ్ముకుంటున్నారు. వారిని సరిహద్దులు దాటించడంలో కోల్కతా గ్యాంగ్ కీ రోల్ పోషిస్తున్నారు. రాంగ్ రూట్ జర్నీ, దేశాన్ని దాటే కహానీ, వీడిన బోర్డర్ మిస్టరీ. ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశస్థులు మన దేశంలోకి అడుగు పెట్టాలంటే 1,00,000 ఆంక్షలుంటాయి. ఎన్నో షరతులకు తల ఉంచాలి. ముఖ్యంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ పౌరులు మన దగ్గరకు రావాలంటే వీసా తప్పనిసరి. ఈ విషయంలో బంగ్లాదేశీయులకు కాస్త వెసులుబాటు ఉంటుంది. అవన్నీ సరైన మార్గంలో వచ్చేవాళ్లకు. అదే దొడ్డిదారిన వచ్చేవారికైతే ఇవేమీ అక్కర్లేదు. సరిహద్దుల్లో ఉండే అధికారులకు ఆమ్యామ్యాలు విదిలిస్తే చాలు, సులువుగా మన దేశంలోకి చొరబడొచ్చు. అలా భారతదేశంలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. కోల్కతాలోని మాల్దా సరిహద్దు నుంచి చొరబాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. మన బంగ్లాదేశ్ కి, మన వెస్ట్ బెంగాల్ కి బార్డర్ లో 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర లోకల్ గా మేనేజ్ చేసుకుని, వాళ్ళ కొంత పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుని ఎంటర్ అయిపోయాడని చెప్పి మనకి వాళ్ళ
ఎగ్జామినేషన్ తెలిసింది. బంగ్లాదేశ్ యువతులు బోర్డర్లో ఉండే భద్రతా సిబ్బందికి 1500 లంచమిచ్చి కోల్కతా సరిహద్దు ప్రాంతాలకు చాకచక్యంగా చేరుకుంటున్నారు. వారిని పికప్ చేసుకోవడానికి అక్కడ కొందరు రెడీగా ఉంటారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు పింకీ గ్యాంగ్ కొన్ని వందల మందిని సరిహద్దు దాటించి ఇండియాలోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు బంగ్లాదేశ్ అమ్మాయిలను తీసుకువస్తారు. వారికి ఇష్టం లేకున్నా వ్యభిచార వృత్తిలోకి దింపుతారు. అమ్మాయి అందంగా ఉంటే వారానికి 10 నుంచి 20 వేలిస్తారు. అదే ఓ మోస్తరుగా ఉంటే 10,000 లోపే గిట్టుబాటవుతుంది. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వారానికి ఇంత డబ్బు సంపాదించడం అంటే ఆ అమ్మాయిలకు పగటి కల అన్నట్టే. అందుకే మన దేశానికి రావడానికి ఒళ్ళమ్ముకోవడానికి మనసు చంపుకుని సిద్ధమవుతుంటారు. జీతం బాగానే గిట్టుబాటు అవుతుండటంతో చాలా మంది అమ్మాయిలు ఈ వృత్తిలోనే సెటిల్ అవుతున్నారు. హైటెక్ హైదరాబాద్ లో పాతుకుపోయిన వ్యభిచార ముఠాలను అరికట్టేందుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కొంతమంది డాన్స్ కోసం అని కానీ పాటల కోసం అని చెప్పి ఆ విధంగా రావడం జరిగింది. ఆ విధంగా వచ్చి ఇప్పుడు కంప్లీట్ మనకి ఎక్కడ ఈ మ్యూజికల్ బార్స్ లేవు కాబట్టి ఇక వేరే యాక్టివిటీస్ లో వాళ్ళు ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ ప్రాసెస్ లోనే కలకత్తాకి వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్ నుంచి రావడం సులువుగా ఉన్నట్టు కనబడుతుంది. అందులో కొంతమంది అక్కడి నుంచి వచ్చినాక అక్కడిని కలకత్తాలో చాలా కాలం ఉండి తర్వాత అక్కడి నుంచి మన హైదరాబాద్ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ ఇల్లీగల్ స్టే చేస్తూ వాళ్ళ బతుకు తెరువు కోసం ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అర్థమవుతోంది. ఇన్నాళ్లకు ప్రాస్టిట్యూషన్ నిర్మూలించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటవడం అభినందించదగ్గ విషయమే. అయితే దాని పనితీరు ఎలా ఉంటుందో, ఎంతవరకు విజయం సాధిస్తుందో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.